కృష్ణా జిల్లా కలెక్టర్ బాబుపై వైసీపీ అధినేత జగన్ ప్రవర్తించిన తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్న ఒక కలెక్టర్ ని విధులు నిర్వహించకుండా అడ్డుకోవడం మంచిది కాదన్నారు. ఎక్కువ కాలం సెంట్రల్ జైల్లో ఉన్నందువల్లే మాటిమాటికి జగన్ నోటి వెంట జైలు అనే పదం వస్తోందన్నారు. కలెక్టర్ చాలా సమర్థవంతమైన కలెక్టర్. ఇక్కడ క్రాంతిలాల్ అయితే అక్కడ కూడా బాబు ఒక మంచి కలెక్టర్. కనీసం క్రాంతి ఇక్కడి నుంచి వచ్చాడు కానీ బాబు అయితే కేరళ నుంచి వచ్చాడు. ఐఏఎస్ ఆఫీసర్ కింద కేరళ నుంచి వచ్చి ఈ రోజు ఏదైనా అవార్డ్స్ ఆల్ ఇండియా లెవెల్లో ఐటీలో వస్తున్నాయంటే అన్ని అవార్డ్స్ కూడా కృష్ణా జిల్లాకే వస్తున్నాయంటే ఒక సమర్థవంతంగా పనిచేస్తూ ముందుకు పోతున్నాడు. అలాంటి ఆఫీసర్ని పట్టుకొని జైలుకి పంపిస్తానంటాడు. నాకైతే అర్థం కాలే ఈయన మానసిక పరిస్థితి ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు. ఒక మంచి కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్, ఈరోజు కలెక్టర్ గారు లా అండ్ ఆర్డర్కు విఘాతం కలుగుతుందనుకుంటే ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం కలెక్టర్కి ఉంది. కలెక్టర్ ఎవరికైనా పోలీసులు చెప్పి ఇమీడియట్ గా లా అండ్ ఆర్డర్ కోసం అరెస్ట్ కూడా చేసే, అరెస్ట్ వారెంట్ ఇచ్చే అధికారం మేజిస్ట్రేట్కు ఉంది. అది గౌరవం. కలెక్టర్కి మేజిస్ట్రేట్ పవర్స్ ఇస్తే ఆయన్ని సెంట్రల్ జైలు పంపిస్తానంటున్నాడు. అంటే వీళ్ళ సెంట్రల్ జైలు అనేది అలవాటైపోయింది. వీళ్ళ మాటల్లో కూడా సెంట్రల్ జైలు అని ఎక్కువ సమయం సెంట్రల్ జైల్లో ఉండి ఆ అలవాటు అయిపోయి మళ్ళా ఎప్పుడు పోతారో తెలియకుండా రాత్రి మళ్ళీ కలవరిస్తూ కనపడిన వాళ్ళందరినీ తిట్టే పరిస్థితికి వస్తున్నారు. ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కాలేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఆ యాక్సిడెంట్ కి కలెక్టర్కి ఏమైనా సంబంధం ఉందా? ఆ యాక్సిడెంట్ కి పోలీసులకు సంబంధం ఉందా? మీరంతా అవినీతి పరులు, మీ ఇష్ట ప్రకారం చేస్తున్న తిట్టడం ఏమాత్రం సబబు? ఈ విషయాలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి చెడ్డ చేసే పరిస్థితి వస్తున్నారు తప్ప ఇలాంటి వ్యక్తుల వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదు. ఎవరైనా ఒకరిద్దరు మీరు సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ వల్ల మీకు నష్టం తప్ప ఈనాటి నాయకుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకో. జగన్ పై కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా. ప్రజలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారామె. నిన్నటి బస్సు ప్రమాద బాధితులను వైఎస్ జగన్ పరామర్శిస్తే టీడీపీ నేతలకు ఎందుకు భయమేస్తోందని ప్రశ్నించారు రోజా. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పరామర్శకు వెళితే అధికారంలో ఉన్నవారెవరైనా అడ్డుకున్నారా అని రోజా ప్రశ్నించారు.